దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుపై పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ఫైర్ అయ్యారు. ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విశేష ఆదరణ ఉందని, చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్లకు ఆదరణ లేదని పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక కూటమిగా ఏర్పడ్డ వారికి ఏ విధమైన ఆదరణ రాలేదన్నారు. వారికి ఆదరణ లేక చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. నాడు వైఎస్ఆర్ పాలన, నేడు జగన్మోహన్ రెడ్డి పాలన పేదలకు వరమని జోగులు అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం పాయకరావుపేట మండలంలో పిఎల్పురంలో విస్తృతంగా పర్యటించిన కంబాల జోగులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున హారతులతో స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కంబాల జోగులు కోరారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ పడాల దివాణం, చిక్కల రామారావు, గ్రామ పెద్దలు ఉన్నారు. ప్రజలు నిరాదరణ పడుతున్నారు. ఘన స్వాగతం పలికి బుట్లు పెట్టి హారతలిచ్చి ప్రజలు చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది బాబు అని మాతో చెప్పడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు బాగా. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం చాలా బాగుంది. ఒక మంచి పరిపాలన చేస్తున్నాం, గొప్ప ముఖ్యమంత్రి అని ప్రజల్లో చాలా ఆదరణ కనిపిస్తుంది. ఇంత ఆదరణ చూసి వారవలేక చంద్రబాబు నాయుడు నీచపు మాటలు కూడా ఆడుతున్నాడు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఆయన మతి భ్రమించింది. ఆయన ఏం మాట్లాడతారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిపై సాధించడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా కూటమితో ఇంకా మేమేమి చేయలేమేమో, మా కూటమి కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరామేమో అనే ఆలోచనతో ఇంక ఏమేమో మాట్లాడడం, చాలా నీచమైన మాట్లాడడం చాలా బాధాకరం. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మంచి పరిపాలన చేస్తున్న నాయకుడిని కోరుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, వారి 2004-9 వరకు వారి పరిపాలన ఒక స్వర్ణయుగం. అలాంటి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి ఒక్క అడుగు వేస్తే 2 అడుగులు వేస్తానని చెప్పి ఎన్నో అడుగులు వేసుకుంటూ భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా, ఒక మంచి వాలంటీర్స్ విధానం కానీ, సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, అనేక గ్రామాల స్వరూపాలను మార్చి ఈరోజు గొప్ప పరిపాలన చేస్తున్న మంచి ముఖ్యమంత్రి గారు.